అలాగే కలోనలిజం ఇన్ లాటిన్ అమెరికా, ఏషియా అండ్ ఆఫ్రికా. అసలు లాటిన్ అమెరికా అంటే ఏంటి, లాటిన్ అమెరికా కంట్రీస్ ఏంటి, ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ని ఎవరు ఎక్కువగా రూల్ చేసిండ్రు, అసలు లాటిన్ అమెరికా కంట్రీస్ ఎవరి కంట్రోల్లో ఎక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ అక్కడ జరిగినటువంటి ఏంది 13 కాలనీస్, ఆ కాలనీస్ ఏంది, అమెరికన్ కాలనీస్ ముందు, అమెరికన్ కాలనీస్ తర్వాత మళ్ళీ లాటిన్ అమెరికాలో చెగువేరా లాంటి పీపుల్ ఎలా ఫైట్ చేశారు ఏంది అనేది ఉందండి. ఏషియాలో మెయిన్గా మనకు చైనా అండ్ ఇండియా గురించే ఇచ్చారండి, ఇండోనేషియా గురించి తక్కువగా ఇచ్చారు. సో ఇండోనేషియాలో కూడా రబ్బర్ ప్లాంటేషన్స్ మెయిన్గా అక్కడ అడుగుతూ ఉంటారండి. ఎంత మొత్తంలో జీడిపి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బెల్జియంకి వెళ్ళింది అనే ఛాన్స్ ఉందండి అక్కడ. ఓకే, అండ్ ఆఫ్రికా గురించి ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆఫ్రికా. ఓకే, అసలు ఆఫ్రికాలో ఎక్స్ప్లోరేషన్ జరిగింది. వై ఇట్ ఈస్ టు బి కన్సిడర్ ఎస్ అ డార్క్ కాంటినెంట్, ఎందుకంటే డార్క్ పీపుల్ ఉన్నారు కాబట్టి డార్క్ కాంటినెంటా, లేకపోతే లేట్గా డిస్కవర్ అయింది కాబట్టి డార్క్ కాంటినెంటా, మరి ఎవరు డిస్కవర్ చేశారు, అసలు సోర్స్ ఆఫ్ ద నైల్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇక్కడ చాలా మట్టుకు మనం ఫోకస్గా ఉండాలండి.